డీటెయిల్స్ చూద్దాం. కనిగిరి వేదికగా మరోసారి వైసీపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. కల్తీ మద్యంతో జనాల ప్రాణాలు తీస్తున్నాడని మండిపడ్డారు. ఇసుక దోపిడీతో వచ్చిన సంపద మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు పంపిస్తున్నారని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారన్నారు. 2019లో మీరందరూ కూడా ఆలోచించారు. ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడు, మాయలో పడ్డారు. ఇప్పుడే ఉద్యోగస్తులు వచ్చారు నా దగ్గరికి. సార్ మేము మోసపోయాం సార్ అన్నారు. మీరు మోసపోయారు, ప్రజలకు ముద్దులు పెట్టాడు, అందరూ ఓట్లేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిడి గుద్దులు గుర్తున్నాడు, అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. మీకే కాదు, మనం చేసుకున్న పనికి మేము కూడా బాధితులే అని చెప్పాను నేను. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఏమవుతుంది, ఒక సైకో అయితే ఏమవుతుంది? నా బాధ అదే, ఈరోజు అదే జరుగుతా ఉంది. 5 ఏళ్లు చేసిన పాపాలు ఆయన వెంటాడుతున్నాయి. ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు. ఓడిపోతామని పిరికితనం వచ్చింది. ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నాడు, మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత. నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు, బుర్రా మణిసూదన్. ఆయన పేరే మణిసూదన్. అన్నిట్లో వాటా. దోపిడీ అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇంకా ఎందుకు మార్చలా? మార్కాపూర్లో, ఇది గిద్దలూరులో ఆయన నేను పోటీ చేయను, నా వల్ల కాదని పారిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దర్శిలో, ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు. ఇప్పుడు ఆయనకి సీట్ లేదు, పొమ్మన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఒంగోలులో, మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు, రాష్ట్రం అంతా నాదే అన్నాడు. ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? ఇప్పుడు 2019